Hey guys, welcome back to another video of 89th day. సో మనం బ్యాక్ టు కాఫీ రొటీన్ గైస్. సో ఇంతకుముందు మనం కొంచెం బ్రేక్ ఇచ్చాం కదా, లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ తాగేవాళ్ళం, బట్ ఈరోజు నుంచి ఎవ్రీ డే. ఇంకా అయితే మన స్లీప్ షెడ్యూల్ సీరియస్లీ అసలు చాలా చండాలంగా ఉంది. సో ఎవ్రీ డే లైక్ ఫ్రమ్ పాస్ట్ 1 week లేట్ నైట్ పడుకుంటాం అసలు. అందుకే ఇంకా జిమ్ కూడా ఎవ్రీ డే లేట్ వెళ్తున్నా, విచ్ ఈస్ నాట్ గుడ్, బట్ ఫర్ షూర్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. సో ఇంకా జిమ్కి వచ్చే ముందు మనం చికెన్ మ్యారినేట్ చేసి వచ్చాం, 2 chicken breast pieces. అయితే మన వర్కౌట్ రొటీన్కి వచ్చేస్తే ఈరోజు కార్డియో, ఓకేనా. సో కార్డియో అంటే కంప్లీట్లీ ఇంకా కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ అనమాట. సో బేసిక్గా ఎవరైతే ఈ కార్డియో వల్ల మన మసిల్ లాస్ అనేది అనుకుంటారు కదా, అదొక మిత్ భయ. ఎందుకంటే నేను చెప్తాను, సో మనం ఎప్పుడైతే కార్డియో చేస్తామో లైక్ హిట్ ట్రైనింగ్, రన్నింగ్, ఎవ్రీథింగ్, మనం కంప్లీట్ ఇంకా అలిసిపోతాం కదా. వి థ్రైవ్ ఫర్ ఆక్సిజన్ అనమాట. సో మనం ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం కదా బాడీలోకి. సో ఆ ఆక్సిజనే మీకు కొంచెమైనా బయాలజీ నాలెడ్జ్ ఉంటే ఆ ఆక్సిజన్ మన బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది, లైక్ డెవలప్ చేస్తుంది అనమాట. సో మోర్ ఆక్సిజన్ టు ద బ్లడ్, దట్ మీన్స్ మన రికవరీ అంటే మసిల్ రికవరీ కూడా అంతే సూపర్గా ఉంటుంది అనమాట. సో నేను ఈ బ్లడ్ ఫ్లో గురించి చెప్పాను కదా. సో ఇంకా మన బ్లడ్ ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే, సో ఆ న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటాయి కదా మనం తీసుకుంటాం వయా ఫుడ్, వయా సప్లిమెంట్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ మన డ్యామేజ్డ్ మసిల్ ఫైబర్స్ ఉంటాయి కదా, సో వాటిని రిపేర్ ఇంకా రికవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాట్ లీడ్స్ టు కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఏంటంటే కార్డియో డజంట్ ఎఫెక్ట్ యువర్ మసిల్ లాస్ గైస్. ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ డయట్. 100% ఒకవేళ మీకు మసిల్ లాస్ అవుతుందంటే ఈదర్ యూర్ డూయింగ్ ఎక్సెసివ్ లైక్ ఓవర్ కార్డియో చేస్తున్నారు, లేదంటే మీ డయట్లో ఒక పర్ఫెక్ట్ పోర్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ లేవు. సో ఈ మిత్ అనేది మర్చిపోండి గైస్. సీరియస్లీ కార్డియో మన మసిల్ గ్రోత్ని ఇంకా మీ ఓవరాల్ బాడీ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ని సూపర్గా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అయితే ఎవరైతే లైక్ ఫ్యాట్ లాస్ యాజ్ వెల్ యాజ్ మన మసిల్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వీక్కి మినిమం 2 times కార్డియో చేయాలి, బట్ డోంట్ ఎక్సీడ్ మోర్ దెన్ 4 times గైస్. నేనైతే వీక్కి 2 times చేస్తాను. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, లైక్ కార్డియో వల్ల మీ తాలూకా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. మీరు వింటుంది కరెక్టే. అది ఎలా అంటే మీరు జనరల్గా కార్డియో చేసేటప్పుడు మీ లంగ్స్ అనేది ఇంకా పవర్ఫుల్ అయిపోద్ది కదా, లైక్ మీరు హెవీ బ్రీతింగ్ చేస్తారు, దానివల్ల మీ లంగ్స్ హెల్త్ అనేది సూపర్గా ఇంక్రీజ్ అవుద్ది. సో అండ్ నౌ కమింగ్ టు ద వెయిట్ లిఫ్టింగ్. మీరు ఎప్పుడైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యువర్ లంగ్స్ గైస్. సీరియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యువర్ లంగ్స్. మీ లంగ్ కెపాసిటీ ఎంత బాగుంటుందో మీరు అన్ని క్వాలిటీ రెప్స్ ఇంకా హెవీ రెపిటేషన్స్, హెవీ వెయిట్స్ చేయొచ్చు. సో అల్టిమేట్లీ అది అచీవ్ చేయాలంటే యూ మస్ట్ ఇంక్లూడ్ యువర్ కార్డియో సెషన్స్ ఇన్ యువర్ రొటీన్. సో నన్ను అడిగితే మనం ఏదో ఒక స్పోర్ట్స్ చేస్తే చాలు, లైక్ జిమ్తో పాటు ఇంకేదో ఒక స్పోర్ట్స్ ఆడితే అది చాలా బెనిఫిషియల్ మనకి. అయితే మనం కూడా ప్లాన్ చేసాం ఈ MMA ట్రైనింగ్ ఏదైతే ఉంది కదా, సో ఆ క్లాసెస్ తీసుకుందామని. సో వీక్లీ 2 times అనమాట అంతే. మన ఇంటి దగ్గరలో నాకు సూపర్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ ఇంకొంచెం క్లాసెస్ తీసుకొని ఇంకా మన బాడీని నెక్స్ట్ లెవెల్గా ఛాలెంజ్ చేద్దామని ప్లాన్. సో దాంతోపాటు మీరు జిమ్లో కూడా చేయొచ్చు. సో మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి వర్కౌట్, అసలు కార్డియో ఎలా ప్లాన్ చేయాలని మీరు డైలమాలో ఉంటే నా సేమ్ వర్కౌట్గా ఈ వీడియో చూస్తున్నారు కదా, దీన్నే ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకా సింపుల్గా ఫన్గా కావాలనుకోండి రొటీన్ని, నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో గైస్. సో మన వర్కౌట్ అయితే సూపర్గా కంప్లీట్ అయిపోయింది, లైక్ కార్డియో వర్కౌట్ అనమాట. సో దాని తర్వాత మన యాబ్స్ రొటీన్ తెలిసిందే కదా, కొన్ని బంచ్ ఆఫ్ లెగ్ రైజెస్, దాని తర్వాత బంచ్ ఆఫ్ నీ రైజెస్, దాని తర్వాత మన రెగ్యులర్ కాన్స్టెంట్ వర్కౌట్, అదే మన వెయిటెడ్ క్రంచెస్. ఒకవేళ మీకు లెగ్ రైజెస్ రాదనుకోండి ఏం పర్లేదు, ఈ వెయిటెడ్ క్రంచెస్ ఏదైతే ఉంది కదా అది ఎవ్రీ డే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 to 5 weeks, అదే 4 to 5 days per week చేస్తున్నారనుకోండి. సో ఎవ్రీ డే మీరు 200 reps చేస్తే చాలు. 200 reps చాలా ఎక్కువ ఏం కాదు భయ, అసలు చాలా సింపుల్. మినిమల్ గ్యాప్ లైక్ 15 to 25 seconds గ్యాప్ తీసుకొని చేస్తే అసలు సింపుల్గా అసలు 15 to 20 minutes అయిపోద్ది. బట్ ఎవరు గోల్ అయితే లైక్ యాబ్స్ అనుకోండి, ఎవరు గోల్ అయితే అసలు యాబ్స్ కావాలి నాకు ఫుల్గా అనుకోండి. సో మనకు కూడా ఎప్పుడు రాలేదు యాబ్స్, మనం కూడా ఇంకా ట్రై చేస్తున్నాం, ఆన్ మై వే. సో దాన్ని అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ అవర్ ఫ్యాట్ గైస్. లైక్ మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, దాన్ని లైక్ 12% వరకు తేవాలి, అప్పుడే మన యాబ్స్ విజిబుల్ అవుతాయి. అప్పుడు వరకు లైక్ 12 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి అసలు కనబడవు. అయితే మీరు అనుకో చాలామందికి బల్కీగా ఉంటారు, అయినా కూడా వాళ్ళకి యాబ్స్ లైట్గా విజిబుల్ అవుతాయి. అయ్యా వాళ్ళ జీన్స్ మీద కూడా చాలా చాలా లైక్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బట్ అల్టిమేట్లీ మన గోల్ ఫ్యాట్ పర్సెంటేజ్ రెడ్యూస్ చేయడం మాత్రమే.
సో దాంతోనే మనం వర్కౌట్ అయిపోయింది భయ్యా కంప్లీట్. ఇంకా సూపర్ చాలా అలిసిపోయాను ఈరోజు. సో కార్డియో కదా ఫుల్గా అలిసిపోయా. ఇంకా కంప్లీట్ నా బాడీలో సాల్ట్స్ అంతా బయటకు వచ్చినాయి. అదే భయ్యా మన స్వెట్. సో ఇంకా మన జిమ్ మెంబర్షిప్ అయ్యేది అలా 6 months ప్యాకేజ్ తీసుకొని ఇంకా డబ్బులు ఇలా వెళ్ళిపోయి 6 monthsకి. అసలు ఈ ఫోన్పేతో పే చేస్తే అసలు డబ్బులు కట్ అవుతున్నాయా లేదు వాల్యూ తెలియదు భయ్యా. అసలు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చామనుకోండి అప్పుడు తెలుస్తుంది ఇంత డబ్బులు వెళ్తున్నాయా లేవని. ఇంకా అలా ఇంటికి వెళ్ళే ముందు చాలా లేట్ అయిపోయింది ఈరోజు జిమ్కి. లైక్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఆ షాడో చూస్తున్నారు కదా తెలిసిపోయి ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది మధ్యాహ్నం. అందుకే కొంచెం 3 eggs అలా తీసుకొని ఇంకా 3 eggs మన ప్రోటీన్ కొంచెం వెజెస్ తిన్నా ఇంటికి వెళ్ళి. సో కరెంట్లీ మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 14.7 ఉంది. ఐ నో అది బెస్టే, కానీ మన గోల్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్కి వెళ్ళాల్సిందే. లైక్ 9 or 10 కూడా ఎక్కువే. లైక్ 10 చాలా అసలు సూపర్ అనమాట. సో దాన్ని కూడా చేద్దాం, అచీవ్ చేద్దాం. ఇంకా చాలా టైం ఉంది కదా మన దగ్గర. అండ్ చాలా నాలెడ్జ్ కూడా ఉంది. లైక్ ఇంటర్నెట్ ఉంది. అసలు ఏం కావాలి అసలు ఇంటర్నెట్లోనే ఫుల్ నాలెడ్జ్ మనకి. సో ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే పీస్ పులావ్ చేసాం మన ఫేవరెట్. దాంతోపాటు చికెన్ బ్రెస్ట్ మనం మ్యారినేట్ చేసాం కదా, సో అది ఒక 150 grams తిన్నా. ఇంకా దాంతోపాటు అలా తింటూ మన కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడు. అందుకే మనం మ్యాచ్ ఆన్ చేసి ఇంకా శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ చూస్తూ చిల్ అయ్యామన్నమాట. ఇంకా సాయంత్రం అలా చాయ్ తాగా. చాయ్ విత్ హనీ గైస్, నో షుగర్, నో బ్రౌన్ షుగర్, నథింగ్. ఇంకా నైట్కి వచ్చేస్తే మన రాజ్మా ప్లస్ బ్లాక్ దాల్ కర్రీ ఉండను. అది సూపర్ లీన్ ప్రోటీన్ అనమాట. ఇంకా దాంతో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఆన్ day 90.